హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథ 'హృదయబంధం' ఎపిసోడ్ 10. వర్షం తగ్గిన తర్వాత ఆ రాత్రి వాతావరణం చాలా ప్రశాంతంగా, చల్లగా మారిపోయింది. కిటికీ గుండా వచ్చే చల్లటి గాలికి హాలులోని దీపాల వెలుగు మెల్లగా కదులుతోంది. అభయ్ తన గదికి వెళ్ళినప్పటికీ స్నేహ మాత్రం సోఫాలో కూర్చొని ఉదయం కాలేజీలో చదువుకున్న పుస్తకాలను మళ్ళీ ఒకసారి తిరిగేస్తుంది. పరీక్షలు దగ్గరకు వస్తూ ఉండటంతో ఆమె మనసులో చిన్నపాటి టెన్షన్ అలాగే ఉంది. ఆ సమయంలో అభయ్ చేతిలో 2 కప్పుల వేడివేడి కాఫీతో హాల్లోకి వచ్చాడు. ఒక కప్పును స్నేహ ముందున్న టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా పడుకోలేదా స్నేహ? రేపు ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా, ఎంతసేపు చదువుతావు? అని అభయ్ ఆప్యాయంగా అడిగాడు. స్నేహ కాఫీ కప్పును చేతిలోకి తీసుకుంటూ, సిలబస్ కొంచెం ఎక్కువగా ఉంది అభయ్, అందుకే ఈ చాప్టర్ పూర్తి చేద్దామని చూస్తున్నాను అని బదిలిచ్చింది. అభయ్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వి, చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం స్నేహ, నీ మీద నువ్వు ఒత్తిడి పెంచుకోకు అని చెప్పాడు. ఆ మాటల్లో ఉన్న శ్రద్ధ స్నేహ హృదయాన్ని తాకింది. కొద్దిసేపు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. ఆ నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేస్తూ అభయ్ గంభీరమైన స్వరంతో మాట్లాడడం ప్రారంభించాడు. స్నేహ, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గతంలో నువ్వు పడిన కష్టాలు, ఒంటరితనం గురించి నాకు తెలుసు. కానీ ఇకపై నీ జీవితంలో అలాంటి రోజులు ఎప్పటికీ రావు అని నమ్మకంగా చెప్పాడు. ఆ మాటలు విన్న స్నేహ కళ్ళల్లో నీరు నిలిచాయి. ఆమె తన చిన్ననాటి కష్టాలను, ఒంటరిగా పడిన ఇబ్బందులను తలుచుకుని కొద్దిగా భావోద్వేగానికి గురైంది. స్నేహ అభయ్ వైపు చూస్తూ, అభయ్, మీరు మీ అమ్మగారు 100కి 100 పాళ్ళు నాకు ఇచ్చిన ఈ ఆదరణను నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అసలు మీరు నా జీవితంలోకి రాకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేకపోతున్నాను అని గొంతు బొంగురుపోగా అంది. అభయ్ ఆమె కుర్చీకి కొంచెం దగ్గరగా జరిగి ఆమె చేతిపై తన చెయ్యి వేసి, అలా మాట్లాడుకు స్నేహ, నువ్వే నా జీవితంలోకి రావడం ఒక అదృష్టం. మనం ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు వెళ్దాం అని భరోసా ఇచ్చాడు. ఆ రాత్రి ఆ ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ వారి బంధాన్ని మరింత గట్టిపరిచింది. స్నేహ మనసులో ఉన్న భయాలు, అభయ్ మనసులో ఉన్న ప్రేమ మరింత స్పష్టంగా వ్యక్తమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత అభయ్ ఆమెను నిద్రపోవడానికి వెళ్ళమని చెప్పి తన గదికి వెళ్ళాడు. ఆ రాత్రి స్నేహ ఎంతో ప్రశాంతంగా మనసారా నిద్రపోయింది. తన జీవితానికి ఒక సరైన దారి దొరికిందనే సంతృప్తి ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతి ఇళ్లలోకి ప్రసరిస్తుండగా పక్షుల కిలకిలా రావాలతో వాతావరణం చాలా ఆహ్లాదంగా మారింది. గెస్ట్ రూమ్లో నిద్రలేచిన స్నేహ తలస్నానం చేసి చక్కగా రెడీ అయి హాల్లోకి వచ్చింది. అప్పటికే శారదా మేడం పూజ గదిలో దీపం వెలిగించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నారు. స్నేహ నిశ్శబ్దంగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంది. శారదా మేడం ఆమెను చూసి చిరునవ్వుతో, బాగా నిద్ర పట్టిందా అమ్మా స్నేహ? ఈరోజు కాలేజీకి కొంచెం త్వరగా వెళ్ళాలి కదా, టిఫిన్ రెడీగా ఉంది రండి అని ఆప్యాయంగా పిలిచారు. అదే సమయంలో అభయ్ తన గది నుంచి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ హాల్లోకి వచ్చాడు. ఉదయపు వెలుగులో ఆ అబ్బాయి స్నేహ ఒకేసారి ఎదురు పడడంతో ఆ ఇల్లు ఒక పరిపూర్ణమైన కుటుంబంలా కనిపించింది. ఆ అబ్బాయి స్నేహ వైపు చూసి, గుడ్ మార్నింగ్ స్నేహ, ఈ రోజు నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా, టెన్షన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా రాయి అని ధైర్యం చెప్పాడు. స్నేహ నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అభయ్, మీరిచ్చిన నోట్స్ వల్ల నాకు సబ్జెక్ట్ చాలా ఈజీగా అర్థమైంది, భయమేమీ లేదు అని ఆత్మవిశ్వాసంతో బదులిచ్చింది. ముగ్గురు కలిసి వేడివేడి ఇడ్లీలతో అల్పాహారం ముగించారు. శారదా మేడం స్వయంగా స్నేహ చేతికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చి, ఎగ్జామ్ బాగా రాసిరామ్మా, ఆల్ ది బెస్ట్ అని ఆశీర్వదించారు. ఆ క్షణంలో స్నేహ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అభయ్ కారు తాళాలు తీసుకొని బయటకు రావడంతో స్నేహ కూడా తన కాలేజీ బ్యాగ్ భుజానికి వేసుకుని కారు వైపు నడిచింది. కారు ఇంజిన్ స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్ పైకి ప్రయాణమైంది. ఉదయపు చల్లటి గాలుల్లో కారు వేగంగా కాలేజీ వైపు దూసుకెళ్తుంది. కొద్ది నిమిషాల్లో కారు కాలేజీ మెయిన్ గేట్ ముందుకు చేరుకుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్ కావడంతో విద్యార్థులందరూ హడావుడిగా లోపలికి వెళ్తున్నారు. కారు దిగిన స్నేహకు ఎదురుగా రమ్య పరుగున వచ్చింది. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగింది. స్నేహ నవ్వుతూ, అవును రమ్య, అన్నీ బాగానే చదివాను అని ధైర్యంగా చెప్పింది. అబ్బాయి తన ఆఫీస్ రూమ్ వైపు వెళ్తూ దూరం నుంచి స్నేహను చూసి,
ఒక చిన్న చిరునవ్వుతో ఆల్ ది బెస్ట్ అన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ తమ తమ ఎగ్జామ్స్ హాల్స్లోకి అడుగుపెట్టారు. బెల్ మోగడంతో ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్స్ పంచడం ప్రారంభించారు. స్నేహ తన పేపర్ తీసుకొని ఒకసారి నిశ్శబ్దంగా చదువుకుంది. అభయ్ తనకు రాసిచ్చిన నోట్స్, చెప్పిన మెలకువలు ప్రతిదీ ఆమెకు గుర్తుకొచ్చాయి. ఎంతో ప్రశాంతంగా, ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆమె జవాబులు రాయడం ప్రారంభించింది. పెన్ను వేగంగా కదులుతుంటే ఆమె ముఖంలో ఒక సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే భవిష్యత్తుపై ఆమెకు ఉన్న నమ్మకం ఆ పేపర్ మీద అక్షరాల రూపంలో బయటకు వస్తోంది. మధ్యాహ్నం 1 గంటకు మొదటి రోజు ఎగ్జామ్ ముగిసి బయటకు వచ్చిన విద్యార్థుల ముఖాల్లో వివిధ రకాల హావభావాలు కనిపిస్తున్నాయి. రమ్య ఎగ్జామ్ బాగా రాశానని సంతోషంగా చెబుతూ స్నేహ దగ్గరకు వచ్చింది. స్నేహ కూడా ఎంతో ప్రశాంతంగా, పేపర్ చాలా ఈజీగా వచ్చింది రమ్య, అనుకున్న దానికంటే బాగా రాశాను అని బదులిచ్చింది. ఇద్దరూ కలిసి కాలేజీ క్యాంటీన్ వైపు నడిచారు. ఆ రోజంతా కాలేజీ వాతావరణం ఎగ్జామ్స్ హడావుడితో గడిచిపోయింది. సాయంత్రం కాలేజీ ముగియగానే అబ్బాయి కారులో స్నేహ మళ్ళీ ఇంటికి బయలుదేరింది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైం అయింది. కాలేజీలో అంత ప్రశాంతంగా సాగుతున్న సమయంలో ఒకరోజు సాయంత్రం ఊహించని సంఘటన జరిగింది. అభయ్ వాళ్ళ కాలేజీకి సంబంధించిన ఒక పాత ట్రస్ట్ లీగల్ ఇష్యూ సడన్గా తెరపైకి వచ్చింది. కాలేజీ గ్రౌండ్స్ మరియు కొన్ని బిల్డింగ్స్ మీద ఎవరో పాత యాజమాన్యం తరపున క్లెయిమ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపారు. ఆ విషయం తెలియగానే కాలేజీ మేనేజ్మెంట్ సర్కిల్లో కలవరం మొదలైంది. శారదా మేడం ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ కాలేజీని నిలబెట్టడానికి ఆమె తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు. అలాంటిది ఇప్పుడు ప్రాబ్లం రావడంతో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అభయ్ ఆఫీస్ రూమ్లో కూర్చుని ఆ లీగల్ డాక్యుమెంట్ స్టడీ చేస్తూ చాలా టెన్షన్గా ఉన్నాడు. ఈ సమస్యను ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్థం కావడం లేదు. ఆ సమయంలో స్నేహ గది నుంచి బయటకు వచ్చి శారదా మేడం రూమ్కి వెళ్తుండగా అభయ్ పడిన టెన్షన్ను గమనించింది. ఆమె వెంటనే అభయ్ రూమ్లోకి వెళ్ళి, అభయ్, ఏం జరిగింది? మిమ్మల్ని చూస్తుంటే చాలా టెన్షన్గా ఉన్నట్లున్నారు అని ఆందోళనగా అడిగింది. అభయ్ తన తల పట్టుకుంటూ, కాలేజీ మీద ఒక పెద్ద లీగల్ ప్రాబ్లం పడింది స్నేహ. ఈ డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోతే కాలేజీ ట్రస్ట్ మన చేతిలో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అమ్మ ఇదే విషయంపై టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అని బాధగా చెప్పాడు. స్నేహ ఆ మాటలు విని కొద్దిసేపు ఆలోచించి, అభయ్, మనం భయపడితే సమస్య పరిష్కారం కాదు. కాలేజీ రికార్డ్ రూమ్లో కొన్ని పాత ఒరిజినల్ ఫైల్స్ ఉన్నాయని మీరు గతంలో ఎప్పుడో చెప్పారు కదా, ఒకసారి వాటిని వెతికి మనకు సపోర్ట్ చేసే స్ట్రాంగ్ ప్రూఫ్స్ దొరకవచ్చా అని అడిగింది. స్నేహ చెప్పిన ఐడియా అభయ్కి ఒక వెలుగులా తట్టింది. వెంటనే అభయ్ లేచి, అవును కదా స్నేహ, ఆ పాత రికార్డ్స్ చాలా సంవత్సరాల నుంచి బేస్మెంట్ రూమ్లో మూలన పడి ఉన్నాయి. నేను ఈ విషయం పూర్తిగా మర్చిపోయాను అని అన్నాడు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా ఇద్దరూ కలిసి కాలేజీ రికార్డ్ రూమ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయి, స్నేహ ఇద్దరూ లైట్లు లేని ఆ చీకటి బేస్మెంట్ రూమ్లోకి టార్చ్ లైట్ సహాయంతో అడుగుపెట్టారు. చుట్టూ బూజు పట్టిన పెద్ద పెద్ద అల్మారాలు, పాత బాక్సులు ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒక్కో బాక్స్ వెతకడం ప్రారంభించారు. గంటల కొద్దీ శ్రమించిన తర్వాత ఒక మూలన ఉన్న ఇనుప పెట్టెలో కొన్ని కీలకమైన పాత రిజిస్టర్లు, లీగల్ అగ్రిమెంట్ పేపర్స్ స్నేహ కంట పడ్డాయి. వాటిని బయటకు తీసి టేబుల్ మీద పెట్టి చెక్ చేస్తుండగా అందులో కాలేజీ భూములకు సంబంధించిన క్లియర్ టైటిల్ డీడ్స్, పాత యాజమాన్యం రాసిచ్చిన ఒరిజినల్ బాండ్ పేపర్స్ దొరికాయి. వాటిని చూశాక అభయ్ ముఖంలో ప్రాణం లేచొచ్చినట్లు అయింది. స్నేహ, నువ్వు నిజంగా మా కుటుంబాన్ని పెద్ద ఆపద నుంచి కాపాడావు. ఈ పేపర్స్ ఉంటే మనం లీగల్ కోర్టులో ఈ కేసుని ఈజీగా గెలవచ్చు అని అభయ్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ సంతోషం, ఉత్సాహం ఆపుకోలేక అభయ్ వెంటనే స్నేహను ఆప్యాయంగా గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఊహించని ఈ పరిణామానికి స్నేహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తేరుకొని తన చేతులతో అతనికి అడ్డుగా నిలబడింది. ఆ రాత్రి ఆ పాత రికార్డ్స్ రూమ్లో ఇద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మరింత బలపడింది. ఆ తర్వాత ఆ పేపర్స్ తీసుకుని ఉదయాన్నే లాయర్ను కలవడానికి అభయ్ సిద్ధమయ్యాడు. స్నేహ చూపిన తెగువ, ఆమె ఆలోచన విధానం కాలేజీని, అభయ్ కుటుంబాన్ని ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కించాయి. ఉదయాన్నే లేచిన అభయ్ రాత్రి దొరికిన ఆ పాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని
తన లాయర్ ఆఫీస్కి బయలుదేరాడు. శారదా మేడం ఆరోగ్యం గురించి కాస్త ఆందోళనగా ఉన్నప్పటికీ లీగల్ పేపర్స్ దొరికాయనే విషయం తెలిసాక ఆమె మనసు కుదుటపడింది. స్నేహ ఇంట్లోనే ఉండి శారదా మేడంకి తోడుగా ఉంది. అప్పుడే జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ ఆమె మనసులో ఒక తెలియని సంతోషం మొదలైంది. ఆ రాత్రి రికార్డ్ రూమ్లో అభయ్ తనను హక్ చేసుకున్న క్షణాలు ఆమె కళ్ళ ముందు మెరుస్తుండటంతో సిగ్గుతో ఆమె ముఖం ఎర్రబడింది. మధ్యాహ్నానికి లాయర్ ఆఫీస్ నుంచి అభయ్ చాలా ఉత్సాహంగా ఫోన్ చేశాడు. స్నేహ, లాయర్ ఆ పాత పేపర్స్ అన్నీ పరిశీలించారు. ఇవి మనకు 100% అనుకూలంగా ఉన్నాయి. ఆపోజిట్ పార్టీ పెట్టిన కేసు నిలబడదు అని చెప్పారు. ఆ మాట వినగానే స్నేహ ఒక్కసారిగా కేకవేసి, నిజంగానా అభయ్? గుడ్ న్యూస్ ఇది అని అంది. ఆ రాత్ర అభయ్ ఇంటికి వచ్చేసరికి అతని ముఖంలో విజయం సాధించిన సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. శారదా మేడం సంతోషంతో అభయ్ను, స్నేహను ఆశీర్వదించారు. మరుసటి రోజు కోర్టులో లాయర్ ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడంతో జడ్జ్ కాలేజీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. కాలేజీ మీద పడిన పెద్ద గండం పూర్తిగా తొలగిపోయింది. కాలేజీ మేనేజ్మెంట్, స్టూడెంట్స్ అందరూ ఈ వార్త తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ విజయం వెనుక ఉన్న స్నేహ ఐడియానే ప్రధాన కారణం కావడంతో అభయ్ అందరి ముందు స్నేహను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశాడు. ఆ సాయంత్రం కాలేజీ గ్రౌండ్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అభయ్, స్నేహ ఇద్దరూ కాలేజీ లాన్లో నడుస్తుండగా అభయ్ ఆగి స్నేహ చేతిని మెల్లగా పట్టుకొని, నా జీవితంలో నువ్వు రావడం నిజంగా ఒక అద్భుతం స్నేహ అని ప్రేమగా చెప్పాడు. స్నేహ సిగ్గుపడుతూ తలదించుకుంది. అభయ్, స్నేహల మధ్య జరిగిన ఆ మనసులోని మాటల తర్వాత వారిద్దరి బంధం మరింత బలపడింది. కాలేజీలో చివరి సంవత్సరం కూడా చాలా వేగంగా గడిచిపోతుండటంతో అందరూ తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అభయ్ కాలేజీ బాధ్యతలతో పాటు తన సొంతంగా కొన్ని కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. శారదా మేడం ఆరోగ్యం కుదుట పడటంతో ఆ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వెల్లివిరుస్తూ ఉన్నాయి. స్నేహ డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు ఎంతో కష్టపడి చదువుతుంది. అభయ్ ప్రతిరోజు రాత్రి పూట ఆమెకు చదువులో వచ్చే సందేహాలను తీరుస్తూ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నాడు. రోజు ఉదయాన్నే లేవడం, కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం ఇల్లు చేరడం ఒక చక్కటి క్రమశిక్షణతో సాగిపోతుంది. రమ్య కూడా తన కెరియర్ ప్లాన్స్ గురించి స్నేహతో తరచూ చర్చిస్తూ ఉండేది. ఒకరోజు కాలేజీకి లంచ్ టైంలో రమ్య స్నేహను పక్కకు పిలిచి, స్నేహ, కాలేజీ రోజులు త్వరలో అయిపోతున్నాయి కదా, ఆ తర్వాత నీ ప్లాన్స్ ఏంటి? అభయ్ సార్తో నీ బంధం గురించి మా అందరికీ అర్థమవుతుంది అని అడిగింది. ఆ మాట వినగానే స్నేహ సిగ్గుతో ముఖం దాచుకుని, అలాంటిదేం లేదు రమ్య, ప్రస్తుతానికి నా పూర్తి దృష్టి చదువు మీదనే ఉంది అని కవర్ చేయడానికి ప్రయత్నించింది. రమ్య నవ్వుతూ, సరే సరేలే, నీ మనసులో ఏముందో మాకు తెలుసు అని సరదాగా కామెంట్ చేసి వెళ్ళిపోయింది. కాలేజీ లైబ్రరీలో స్నేహ రెఫరెన్స్ బుక్స్ వెతుకుతుండగా అబ్బాయి అక్కడికి వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు. లైబ్రరీలో ఎవరూ లేకపోవడంతో అబ్బాయి మెల్లగా దగ్గరకు వచ్చి, ఏంటి స్నేహ, రమ్య ఏదో అల్లరి చేస్తుందని విన్నాను అని సరదాగా అడిగాడు. స్నేహ పుస్తకాలు సర్దుకుంటూ కొద్దిగా సిగ్గుపడుతూ, అదేం లేదు అబ్బాయి, తనకి ఊహలు ఎక్కువ అని బదులిచ్చింది. అబ్బాయి నవ్వుతూ ఆమె భుజం మీద చేయి వేసి, నిజమే కదా స్నేహ, మన గురించి అందరూ అనుకుంటున్నది నిజం కావడానికి ఎంతో కాలం లేదు అని మనసులోని మాటను బయటపెట్టాడు. ఆ మాటలు విన్న స్నేహ గుండె ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయింది. సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత ఇద్దరూ కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. రోడ్డు మీద వెళ్తుంటే సాయంత్రం పూట చల్లటి గాలులు వీస్తుండటంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అబ్బాయి కారు నడుపుతూ అప్పుడప్పుడు స్నేహ వైపు ప్రేమగా చూస్తున్నాడు. ఇంటికి చేరుకునేసరికి శారదా మేడం హాల్లో కూర్చుని టీ తాగుతూ వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ లోపలికి రాగానే శారదా మేడం నవ్వుతూ, ఏంట్రా ఇద్దరూ కలిసి ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు అని అడిగారు. అభయ్ నవ్వుతూ, కొంచెం వర్క్ ఉంది అమ్మా, అందుకే లేట్ అయింది అని సమాధానం చెప్పాడు. రాత్రి భోజనం ముగిశాక శారదా మేడం విశ్రాంతి తీసుకోవడానికి తమ గదిలోకి వెళ్ళారు. అభయ్ తన ల్యాప్టాప్ పట్టుకొని హాల్లోని సోఫాలో కూర్చున్నాడు. స్నేహ వచ్చి అతని పక్కనే కూర్చుని తన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపిస్తూ కొన్ని డౌట్స్ అడిగింది. అభయ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె వర్క్ని పరిశీలించి ఎంతో ఓపికగా తప్పులను సరిదిద్దాడు. ఆ సమయంలో అభయ్ చూపులు తనపై ఉండడంతో స్నేహ కొద్దిగా తలదించుకుంది. అభయ్ ఆమె గడ్డం పట్టుకొని పైకి ఎత్తి, నీ భవిష్యత్తును మరింత అందంగా తీర్చిదిద్దడమే
నా బాధ్యత స్నేహ అని చాలా నమ్మకంగా చెప్పాడు. మరుసటి రోజు ఉదయం కాలేజీలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సబ్మిషన్ డే వచ్చింది. విద్యార్థులందరూ తమ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి చాలా టెన్షన్తో సిద్ధమవుతున్నారు. స్నేహ కూడా తాను చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్ని సరిగ్గా చూసుకుంటుంది. రమ్య ఆమెకు ధైర్యం చెబుతూ, నువ్వు టెన్షన్ పడకు స్నేహ, నీ ప్రాజెక్ట్ చాలా క్లియర్గా ఉంది అని అభినందించింది. స్నేహ తన ప్రాజెక్ట్ గురించి చాలా కాన్ఫిడెంట్గా వివరించింది. ఆమె చెప్పిన విధానం చూసి అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అందరూ ఎంతో ఇంప్రెస్ అయ్యారు. మధ్యాహ్నం ప్రాజెక్ట్ సబ్మిషన్స్ అన్నీ పూర్తయిన తర్వాత స్నేహ ఊరట చెందింది. ఈసారి కూడా కాలేజ్లో తన ప్రాజెక్ట్కి బెస్ట్ అవార్డు వస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అభయ్ తన ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చి స్నేహ సక్సెస్ అయినందుకు సంతోషంగా తల ఊపి అభినందించాడు. సాయంత్రం కాలేజీ ముగిశాక అందరూ హ్యాపీగా ఇంటికి బయలుదేరారు. అభయ్ కారులో వెళ్తున్నప్పుడు స్నేహ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి అభయ్ మనసులో ఎంతో తృప్తిని అనుభవించాడు. జీవితంలో ఎదురైన ప్రతి ఒడిదుడుకును దాటుకుని ఇద్దరూ ఒక విజయవంతమైన దశకు చేరుకుంటున్నారు అనిపించింది. ఇంటికి రాగానే శారదా మేడం ప్రాజెక్ట్ బాగా అయిందా అని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. స్నేహ ఎంతో ఉత్సాహంగా ఆ రోజు జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్లు చెప్పింది. శారదా మేడం ఆమెను ఆశీర్వదించి త్వరలోనే మీ జీవితంలో మరో పెద్ద శుభగడియ రాబోతుందని నవ్వుతూ చెప్పారు. ఆ మాటల అర్థం ఏమిటో స్నేహకి పూర్తిగా అర్థమైంది. రాత్రి భోజనం అయ్యాక స్నేహ తన గదిలో కూర్చొని భవిష్యత్తు గురించి కలలు కంటుంది. అబ్బాయి ఇచ్చిన నమ్మకం, శారదా మేడం ఇస్తున్న ఆప్యాయత ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. మరుసటి రోజు కాలేజీలో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ డే ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. విద్యార్థులందరూ బ్లాక్ గౌన్లు ధరించి క్యాప్లు పెట్టుకొని ఫోటోలు దిగుతూ చాలా సందడిగా ఉన్నారు. స్నేహ, రమ్య ఇద్దరూ కలిసి ఒకేలాంటి గౌను ధరించి చాలా సంతోషంగా కాలేజీ గ్రౌండ్లో తిరుగుతున్నారు. అబ్బాయి కాలేజీ కరెస్పాండెంట్ హోదాలో వేదిక దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు. అప్పుడప్పుడు అతని చూపులు స్నేహపైనే నిలిచి ఉంటున్నాయి. ఆ క్షణం కాలేజీ చదువు ముగింపు మాత్రమే కాదు, వారి కొత్త జీవితానికి అంకురార్పణ అని అందరికీ అర్థమవుతుంది. వేదిక మీద ముఖ్య అతిథులుగా వచ్చిన ప్రముఖుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు. యాంకర్ స్నేహ పేరు పిలవగానే ఆడిటోరియం అంతా పెద్ద ఎత్తున చప్పట్లతో మారుమోగిపోయింది. స్నేహ గర్వంగా స్టేజ్ పైకి నడుచుకుంటూ వెళ్ళింది. శారదా మేడం స్వయంగా స్నేహ చేతికి గోల్డ్ మెడల్, డిగ్రీ సర్టిఫికేట్ అందజేసి ఆప్యాయంగా హత్తుకున్నారు. అభయ్ వైపు నుంచి కూడా ఆమెకు ఒక అభినందన పూర్వక చూపు దక్కింది. ఆ క్షణంలో స్నేహ కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆమె మనసారా భావించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత కాలేజీ లాన్లో అందరూ కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు. రమ్య తన పేరెంట్స్తో కలిసి వెళ్ళిపోతూ స్నేహను గట్టిగా హత్తుకొని వీడ్కోలు చెప్పింది. ఆ తర్వాత అభయ్, శారదా మేడం, స్నేహ ముగ్గురు కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. కారు ఇంటి ముందు ఆగగానే శారదా మేడం లోపలికి వెళ్ళారు. అభయ్ కారు దిగి స్నేహ దగ్గరకు వచ్చి ఆమె చేతిలోని గోల్డ్ మెడల్ని చూసి నవ్వుతూ, నీ కష్టం వృధా పోలేదు స్నేహ, నాకు నీ గురించి చాలా గర్వంగా ఉంది అని అన్నాడు. స్నేహ సిగ్గుపడుతూ, ఇదంతా మీరు మీ అమ్మగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సాధ్యమైంది అభయ్ అని బదులిచ్చింది. ఆ రాత్రి అభయ్ ఇంట్లో స్నేహ గ్రాడ్యుయేషన్ సక్సెస్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. శారదా మేడం స్వయంగా స్నేహకి ఇష్టమైన వంటకాలు వండి వడ్డించారు. ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ స్నేహను తమ కుటుంబ సభ్యురాలి కంటే ఎక్కువగా చూసుకోవడం ఆమెను కంటతడి పెట్టించింది. రాత్రి 10 గంటలకు అభయ్ తన రూమ్ బాల్కనీలో నిలబడి ఉండగా స్నేహ మెల్లగా అక్కడికి వచ్చింది. అభయ్ ఆమె వైపు తిరిగి, ఇకపై నీ చదువు పూర్తయింది, నెక్స్ట్ మన జీవితంలో మన ఇద్దరి కలయికే ముఖ్యమైన అడుగు అని చాలా గంభీరంగా ప్రేమగా చెప్పాడు. స్నేహ తల ఊపి, నేను ఎప్పటికీ మీ వెంటే ఉంటాను అభయ్ అని తన సర్వస్వాన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.